ఈ నెల 19న కావలి మండలం తుమ్మలపంటలో నిర్వహించనున్న మత్స్యకార సేవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వివిధ మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తూ కుటుంబాలను సీఎం సభకు ఆహ్వానిస్తున్నారు. వెంకటేశ్వరపురం, లక్ష్మీపురం, తుమ్మలపంట, పల్లిపాలెం సహా పలు గ్రామాల్లోని ప్రజలను కలుస్తూ సభకు విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఓకే సార్ పెద్ద తర్వాత ఫోటో చూపించాను. నేను ఎమ్మెల్యే రేపు అందరూ రావాలా? ఈ నెల 19వ తేదీన మన తుమ్మలపేట సెంటర్ లో ఉన్నటువంటి ప్రాంగణంలో మన ముఖ్యమంత్రి వర్యులు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ ఉండేటట్టుగా మత్స్యకారులను కలవాలి, మత్స్యకారులతో మాట్లాడాలి, మత్స్యకారుల సమస్యలతో తెలుసుకుని వాటిని పరిష్కార దిశగా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు వస్తారని కలెక్టర్ గారు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి మనకి రావటం, ఈరోజు సైట్ అంతా కూడా హక్కులు కూడా జరగడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ కూడా ఈ గ్రామానికి రావాలి, గ్రామం నుండి కాపులందరినీ కలుసుకోవాలి, గ్రామ పెద్దలందరితో చర్చించాలి, అదేవిధంగా పార్టీ నాయకులందరితో కూడా చెప్పి రేపటి సీఎం గారి ప్రోగ్రామ్ కి మనందరం కూడా వెళ్లే విధంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిద్దామని చెప్పి ఈరోజు నేను మిమ్మల్ని కలవడానికి రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖ్యమంత్రిని కలవడం చాలా కష్టం. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి మన ఊరికి వస్తున్నాడు, ముఖ్యంగా మన మత్స్యకారు యొక్క సమస్యలు తెలుసుకునే దానికి వస్తున్నాడు. ఈ ఊరు నుంచి 68 మందికి ఈ మత్స్యకార భరోసా రేపు 20,000 రూపాయలు ఈ ఊర్లో 68 మందికి అకౌంట్ లో రేపు డబ్బులు పడబోతున్నాయి. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు లెక్కన. ఇంకా కొంతమంది అర్హులైనటువంటి వాళ్ళకి రాలేదని, మ్యాపింగ్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, గతంలో వాళ్ళకి బోట్లకి మోటార్లకి ట్రాన్స్ఫార్మర్లకు కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించారని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏమీ పొందలేకపోయాం, మళ్ళా మన గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలు అవుతుంది, వాటిని కూడా అడగదామనేటువంటి ఆలోచన మన అందరిలో ఉంది. ఈ నెల 19వ తేదీన మన తుమ్మలపేట సెంటర్ లో ఉన్నటువంటి ప్రాంగణంలో మన ముఖ్యమంత్రి వర్యులు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ ఉండేటట్టుగా మత్స్యకారులను కలవాలి,